ఏం చేస్తానో చెప్పట్లేదు, ఏం చేశానో చెప్పట్లేదు. మోదీ గారు చెప్పేదాకా మీరు కూడా చెప్పలేని పరిస్థితి కదా శ్రీనివాస్ చౌదరి గారు. మళ్ళీ వస్తా ఆ టాపిక్ లోకి. ఒకసారి వైసీపీ నేత సుజాత గారి దగ్గరికి వెళ్ళాను. నమస్తే సుజాత గారు. సో మొత్తానికి ఏంటంటే ప్రామిసరీ నోట్లు ₹1,00,000 మంచి కాన్సెప్ట్ తోటే వైసీపీ పిఠాపురంలో వెళ్తున్నట్టు కనిపిస్తుందండి. ఎందుకంటే మునుగోడుని దాటి దేశం మొత్తం దృష్టి పిఠాపురం మీద పడేలా చేయడంలో మీ నాయకులు అకుంఠిత దీక్ష అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నమస్తే అండి. ఈరోజు వేదిక పంచుకుంటున్నటువంటి అన్ని పార్టీల వక్తలకి, అదేవిధంగా 99 టీవీ చూస్తున్నటువంటి వీక్షకులకి అందరికి కూడా శుభోదయం ఈరోజు. సో ఈరోజు అంశాలను తీసుకుంటే, మీరు అన్నటువంటి ప్రామిసరీ నోట్ అది ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఈరోజు ఎలక్షన్ కమిషను ఎక్కడ మీరు డబ్బులు పంచుతారా అని అడుగడుగునా చెకింగ్ చేస్తుంటే, అదేవిధంగా అందరు సెల్ ఫోన్స్ మానిటర్ చేస్తుంటే, ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఒక ప్రామిసరీ నోట్ అంటే ఇట్స్ ఎ లీగలైజ్డ్ డాక్యుమెంట్. సో ఇంత లీగలైజ్డ్ డాక్యుమెంట్ని వైసీపీ పార్టీ అధికార పార్టీ ఇస్తుందని ఎలా అనుకుంటారు? ఇది ఖచ్చితంగా అబద్ధపు ప్రచారం. ఒక ప్రామిసరీ నోటుకి ఉన్నటువంటి శాంటిటీ ఎంత? అది రేపు ఒకవేళ వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ప్రామిసరీ నోటు వచ్చిందంటే అది లీగల్గా ఏ రకంగా ఫైట్ చేయొచ్చు? ఆ నాయకుడికి కానీ, ఆ పార్టీకి కానీ పూర్తిగా ఇది రాయించుకోరు కదండి. మాకు ఓటేస్తేనే అనే మాట రాదు కదా. వేరే ఏదో అప్పు తీసుకున్నట్టు ఏదో రాయించుకుంటారు. హక్కు ఎలక్షన్ కమిషన్ కి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పార్టీ గుర్తింపును రద్దు చేయొచ్చు. అలాగే ఆ అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసేటువంటి హక్కు, అధికారాలు ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. సో ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఒక ప్రశ్న దాని మీద కౌంటర్గా అడిగితే లేదు మళ్ళీ ఓటేస్తారని కాదు, వేరే రకంగా రాయించుకుంటారు. మరి అలాంటప్పుడు ఓటేస్తారని వైసీపీ నాయకులను ఎలా అంటారు మీరు? అలాగే అక్కడ జరుగుతున్నది చూసిన వాళ్ళు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న పీపుల్ ఆన్సర్. వైసీపీ పార్టీ చేస్తుందా? మీరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ కూటమి అబద్ధపు ప్రచారాలు చేస్తుంది. ప్రామిసరీ నోటు ఉంటే తీసుకెళ్ళి మీరు ఎలక్షన్ కమిషన్ లో కేసు వేయండి. మీరు వేయచ్చు కదా, అది మీరు చేయలేరు కాబట్టి ఇది అబద్ధం కదా. మీరు అబద్ధాల ప్రచారంతో, ఇక్కడున్న వక్తలందరూ చాలా పెద్ద చదువులు చదివిన వాళ్ళు. సో ప్రామిసరీ నోట్ అనేది, దాని ఆథరైజేషను, దాని శాంటిటీ అనేది తెలియని వ్యక్తులు కాదు. ఎలా ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు? అసలు దాని మీద యాక్ట్ తీసుకుంటే చాలా పెద్ద కేసు అవుతుంది. అది ప్రామిసరీ నోటు ఎక్కడా ఇవ్వట్లేదండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అబద్ధాలకి ఈరోజు గెలవలేము. మేము చేసింది ఏమీ లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, కానీ చేసింది ఏమీ లేదు ప్రజలకి అని వైసీపీ పార్టీ మీద అభాండాలు వేయటానికి ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసింది చెప్పుకోలేరు. ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో బుర్రల్లో ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చేసింది ఒక్కటి చెప్పుకోలేరు. మీరు ఉన్నటువంటి వాలంటీర్లను తీసేసి ఈరోజు వృద్ధుల్ని రోడ్డు మీద చనిపోయేటట్టు చేశారు. 1వ తారీఖు వచ్చిందంటే పేపర్ల నిండా వృద్ధులు చనిపోయినటువంటి వార్తలు మనం చదువుతున్నాం. ఈ పాపం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుది. వృద్ధుల వాళ్ళ ఉసురు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటంటే కాదండి. ప్రపంచంలో జరిగే అన్ని ఉత్పాతాలకి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల నాకినా గానీ మనం గెలవము అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. కూటమికి, బీజేపీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ. దీన్ని ఈ కూటమి ఏదైతే ఉందో ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు ఒకరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. వీళ్ళు కబ్జా చేసిన భూములు, అమరావతిలో భూములు కబ్జా చేశారు కదా, 30,000 కోట్లు ఎంతో 30,000 ఎకరాలు ఏవో కబ్జా చేశారు కదా. ఇప్పుడు అవన్నీ వాళ్ళ చేతిలో నుంచి పోతాయని ఒకటి నన్ను